తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అక్కడ నా బట్టలు పెట్టానేరా. గురు గురు పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దబ్బు మాకు తల్లో. చెప్పిందే చెప్పి దొబ్బ మాకు అది తెలుగు ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లడికి తేరా నామ్ క్యా హై? పేరిన్నా పేరు ఎన్నా? ఆగరా, నిన్నెసరన్న మగో. ఆగరా, నిన్నెసరన్న మగో. తుజ నావ్ కాయ్? తుజ నావ్ కాయ్? చేచేవడ పేరెందను? చేచియుడ పేరెందను? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రేయ్ రేయ్, ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండి. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, కూత పడితే తొట్టి పగిలి పూసినాడు. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్ట మీద కూర్చుందంటరా. నోరు మూసుకుంట్రా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. రేయ్ రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. Front 2, 3 and kick and back 2, 3 and front 2, 3 and kick and back 2, 3 kick and front. Get a merengue feel and back 2, 3. Last time front 2, 3 kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, travel. జంబలకడిజుం 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 జంబల. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఎవతివే నువ్వు టక్కులాడి? ఎవతివే నువ్వు టక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో ఆసుకుని పూసుకుని చెప్పి పంపే గురు. అంతేనా? గంగా, బావా ఎవతి రాక్షసి, బావా ఎవతి రాక్షసి. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్నెవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్నెవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది?
ఏ గంగ గంగ ఏంటి చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పాను నీ కూతురు నేను చేసుకుంటాను నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిక్కాణం దిక్కుతై హర్ష హర్ష ఆకర్ష హర్ష హర్ష ఆకర్ష కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి. అదొప్పు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవడం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య కన్ను మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి? నీకే టీవీ కావాలి? బ్లాక్ అండ్ వైట్, వీడియో కాన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతినకు మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? కలకిత పారద స్టైలే సిక్కిబాల మిగిలే ఓకే నా అది పుల్లే చిట్టుపుట్టు రైలే భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో, మీకేమైంది? ఏమైంది బాబు? ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగడతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు, పద వెళ్దాం.
నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలు ఇస్తాడు గానీ ఐడియాలు ఇవ్వడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకొని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదన ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमेट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन. अब आते हैं मैकडरमेट बॉलिंग करने के लिए और ये डाला हमारा अजहरुद्दीन. सिक्सर! पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया. आउट. ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ಟೈಲೆ ಸಿಕ್ಕುವಳ ಮಹಿಳೆ ಇವ ಓಕೆಲ್ಲ ಅಡಿತುಳ್ಳೆ ಟಡನ್ ಟಡಕ್. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఇన్ని భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. మళ్ళీ మొదలు పెట్టింది.